సంగారెడ్డిలో 9,021 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. 1,409 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 161 నాందేడ్ అకోలాను జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదినాగూడ వరకు 1,298 కోట్లతో నేషనల్ హైవే 65 ని 6 లైన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతుంది. రాత్రి హైదరాబాద్ రాజ్భవన్లో బస చేసిన ప్రధాని కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరే అనుమతించనున్నారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బందిపై హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్బీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతుంది. రాత్రి హైదరాబాద్ రాజ్భవన్లో బస చేసిన ప్రధాని కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించనున్నారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్బీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సంగారెడ్డిలో 9,021 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 1,409 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 161 నాందేడ్ అకోలాను జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదినాగూడ వరకు 1,298 కోట్లతో నేషనల్ హైవే 65 ని 6 లైన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూరు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. ఉదయం 11:30 నుంచి 12:45 వరకు పటాన్చెరులో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. 2 స్టేజీలు ఏర్పాటు చేశారు. సభకు మెదక్, జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధాని మోదీ పర్యటనకు సంగారెడ్డి జిల్లా పోలీసులు 2,000 మందితో 3 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడ కూడా డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధించారు. సభా ప్రాంగణానికి 5 కిలోమీటర్ల దూరంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. 2 హెలీప్యాడ్లను రెడీ చేశారు. ప్రధాని పాల్గొనే ప్రాంతాలను నిన్న ఉదయమే కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ప్రధాని పర్యటించే 2 కిలోమీటర్ల మేర రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. మోదీ సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాని టూర్ షెడ్యూల్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని పటేల్గూడలో మోడీ పర్యటిస్తున్నారు. మోడీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మరోవైపు ముందుగా ఇక్కడ ఏదైతే సభాస్థలం సమీపంలోనే హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ లో దిగిన వెంటనే అధికారులతో కావచ్చు, ఇటు పలు సంగారెడ్డి జిల్లాతో పాటు దాదాపు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు అధికారిక కార్యక్రమం నిర్వహించన్నారు. దాని పక్కనే మరో సభా వేదిక ఏర్పాటు చేసి అక్కడ బీజేపీ సంబంధించినటువంటి 2 పార్లమెంట్లు సంబంధించిన మెదక్, జైరాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు కావచ్చు, నేతలందరినీ కూడా వారు సభా వేదిక సభ నిర్వహించినారు. బహిరంగ సభలో ఈ అధికారిక కార్యక్రమం అనంతరం మోడీ అక్కడ మాట్లాడుతున్నారు. ముందుగా ఏదైతే అధికారిక కార్యక్రమంలో ఈ హైవేలకు సంబంధించి ప్రధానంగా సంగారెడ్డి బోతరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కావచ్చు, ఇటు 6 లేన్ల రహదారి కావచ్చు, మిగతా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి అక్కడ అధికారులతో కావచ్చు, ఇటు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి మోడీ మాట్లాడిన అనంతరం అక్కడే అధికారులతో పాటు రాష్ట్ర నేతలు కూడా పాల్గొంటున్నారు. దాని తర్వాత బహిరంగ సభలో ఇటు బీజేపీ శ్రేణులు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. గత 2-3 రోజులుగా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు ఇక్కడ భద్రతా చర్యలను కావచ్చు పర్యవేక్షిస్తున్నారు. నో ఫ్లై జోన్ కూడా డ్రోన్లు కానీ ఇతర ఇవి కూడా ఈ ప్రాంతంలో నో ఫ్లై జోన్ కూడా ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రధానంగా ఇటు సిద్దిపేట నుంచి కావచ్చు వచ్చే వెహికల్స్ ని, మరోవైపు మెదక్ నుంచి వచ్చే వెహికల్స్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ మోదీ సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కూడా ప్రకటించి భద్రతా బలగాలు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాయి. సో మొత్తంగా మరికొద్ది సేపట్లో మోడీ పటేల్గూడకు చేరుకొని, సంగారెడ్డి జిల్లాలోని పటేల్గూడకు చేరుకొని బహిరంగ సభలో బీజేపీ కార్యకర్తల నుంచి మాట్లాడనున్నారు.